అధ్యక్ష, ఇప్పుడు మనము ఛానల్లో ఓపెన్ ప్లాట్స్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లో టాప్ మోస్ట్ బిల్డర్స్లో వన్ ఆఫ్ ది బిల్డరు ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో హైదరాబాద్లో ఎక్కడ లేనటువంటి ఒక మంచి డెవలప్మెంట్ కాన్సెప్ట్తో వీళ్ళు మార్కెట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది 34 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. దీంట్లో మొత్తం ఓపెన్ ప్లాట్స్ డెవలప్ చేస్తున్నారు. 322 ప్లాట్స్ డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీనికి సంబంధించి ఎమ్యూనిటీస్ కోసమై 3.5 ఎకర్స్ ల్యాండ్ని వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. దాదాపు 30+ ఎమ్యూనిటీస్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200, 250, 300, 400 స్క్వేర్ యార్డ్స్ దాకా వీళ్ళు ప్లానింగ్లో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి సైట్ మొత్తం చూసుకున్నట్లయితే ఈ లొకేషన్ వచ్చేసి మనకు ఇండియాస్ ది లార్జెస్ట్ హైవే ఏదైతే ఉందో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకదాటిగా పోయేటటువంటి మంచి డెవలప్మెంట్ ఉండేటటువంటి ఏరియా NH44 అంటే బెంగళూరు హైవే అని మనం చెప్పుకుంటున్నాం. సో బెంగళూరు హైవేలో షాద్నగర్ దాటంగానే మనకు బాలానగర్ అనేటటువంటి ఇండస్ట్రియల్ ఏరియా, ఒక మంచి టౌన్ అక్కడ. దానికి పక్కనే హైవేకి జస్ట్ లైక్ 400 మీటర్స్లో మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు మనం మొత్తం వీడియో మొత్తంలో ప్రాజెక్ట్ అంతా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మనం కచ్చా వీడియో చూస్తున్నాం. ఆఫ్టర్ డెవలప్మెంట్ తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా లాస్ట్లో సమ్ మినిట్స్ ఆఫ్ వీడియో నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. చివరిదాకా చూడండి దయచేసి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఓవరాల్ తెలంగాణ కాకుండా ఇండియాలోనే ఒక పేరుగాంచినటువంటి ఒక మంచి సిటీ అన్నమాట. ఈ సిటీకే చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా హైదరాబాద్ని ఇష్టపడే అంత రేంజ్ ఉన్నటువంటి సిటీ. ఇదే సిటీ మాదిరి కూడా రేపు రానున్న కాలంలో తప్పకుండా షాద్నగర్, బాలానగర్ ఈ ఏరియా మొత్తం ఇదే మాదిరి డెవలప్ చేయబోతున్నారు. హైదరాబాద్లో ఒక 200 గజం స్థలం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు, తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక సదవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు కనుక మీరు ఆ ఏరియాలో ఆ లొకేషన్లో తీసుకుంటే రేపు మీ పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి మీరు అస్సలు మర్చిపోవద్దండి. చాలామంది ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు గురించి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. డబ్బున్న వాళ్ళు ఒక రూపాయికి ఇంకొక రూపాయి సంపాదించాలి, ఒక రూపాయి మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంకో రూపాయి కలిసి రావాలి అనేటటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం అండి. అదేవిధంగా ఫ్యూచర్లో మనకంటూ ఒక మంచి స్థాయిని తీసుకొచ్చే విధంగా మనము సంపాదించాలి అని కసి పట్టుదల ఉండేటటువంటి కామన్ పీపుల్కి, బిజినెస్ పీపుల్కి, వర్కింగ్ పీపుల్కి, జాబ్ పీపుల్కి, సాఫ్ట్వేర్ పీపుల్కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అంకితాన్ని ఇస్తున్నాను నేను. ఎందుకంటే మనవి అన్ని చిన్న చిన్న జీవితాలు, కొంత డబ్బు ఉంటుంది, ఎక్కువ ఆశలు ఉంటాయి. సో ఒక 100 గజాల స్థలం కొనడానికి సరిపడే డబ్బు మన దగ్గర ఉంది, కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత 500 గజాల స్థలాన్ని కొనాలి అని అనుకుంటాం. సో దానికోసం కూడా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 70 నుంచి 80%, 85% దాకా కూడా లోన్ ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అన్ని బ్యాంక్స్తో
టైఅప్ అయి కూడా ఉన్నారు. అన్ని అప్రూవల్స్తో అన్ని పర్మిషన్స్ కూడా తీసుకొని ఈ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ని చాలా బాగా ఫ్యూచర్లో అందరికీ మంచి రిటర్న్స్ ఇచ్చే విధంగా వీళ్ళు డెవలప్ చేయాలి అనేటటువంటి సంకల్పాన్ని తీసుకొని వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు 1కి 4 రూపాయలు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. సో ఇట్లాంటి ప్రాజెక్ట్లో తప్పకుండా అందరు ఇన్వెస్ట్ చేస్తారు. చేయండి, రండి, దీని గురించి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు అర్థం అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అండ్ అదేవిధంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. షాద్నగర్లో గత 10 years కింద నేను ఇన్వెస్ట్ చేశాను, అది ఇప్పుడు నాకు సరైన రిటర్న్స్ రావట్లేదు భయ్యా అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. చాలామంది అట్లా క్వశ్చన్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తాను, ఎస్ మీరు అనేది వాస్తవమే, అది ఎవరి తప్పు కాదు. మనము తీసుకున్నటువంటి డిసిజన్ తప్పు. కాబట్టి అట్లాంటి తప్పు మీరు చేయొద్దు. అంటే ఆ తప్పు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఇప్పుడు. సో దాని గురించి నా చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఎవరైనా కానీ సరే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు 10 ఎకరాల్లో వెంచర్ వేస్తారు, డెవలప్ చేస్తారు, ఆ ప్లాట్లు అమ్మేస్తారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ బిల్డర్ వెళ్ళిపోతారు. ఓకే, అందులో మనం కొంటాము. తర్వాత 10 years తర్వాత అక్కడ మొత్తం పిచ్చి మొక్కలు గడ్డి అవన్నీ వచ్చేస్తాయి, మెయింటెనెన్స్ ఉండదు. కాబట్టి నెక్స్ట్ 10 years తర్వాత దాన్ని అమ్మాలి అంటే అక్కడ చూడదగ్గ ప్రదేశం ఏం కనపడదు. కాబట్టి దానికి మార్కెట్లో వాల్యూ అనేది రాదు. మరి మీరు చేసేది ఏంటి, ఈ ప్రాజెక్ట్లో చేసేది ఏంటి అనే దాని గురించి మీరు విశ్లేషించి అడిగినట్లయితే, నేను ఈ ఒక్క ప్రాజెక్టు గురించి నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ ఎవరైనా కానీ సరే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో మనము ఇన్వెస్ట్ చేశాము అని అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇన్వెస్ట్మెంట్ అయి ఉండొచ్చు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఒక మంచి వాటర్ ట్యాంక్, ఒక క్లాక్ టవరు, ఒక సర్కిలు, ఒక క్లబ్ హౌజు, ఒక పెద్ద ఆర్చ్, కమాను, లైక్ ఇవన్నీ డెవలప్ చేసి గ్రీనరీ పెట్టి మంచి బాల్ కోర్టు, లైక్ క్రికెట్ కోర్టు, లేదంటే మనకు గ్రీనరీ లైక్ గార్డెన్, సో పార్కులు ఇవన్నీ డెవలప్ చేసి ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్లీ అక్కడ వాటర్, పవర్ పోల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇట్లాంటి డెవలప్మెంట్స్తో పాటు ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్లో ఇచ్చి రేపు ఫ్యూచర్లో మారుతున్నటువంటి ఆలోచనకి ముందుగానే మనం పసిగట్టి ఆ డెవలప్మెంట్స్ ముందుగానే సమకూర్చినట్లయితే, దాంతోపాటు కంపెనీ వాళ్ళే అక్కడ కొన్ని నివాసాలు ఏర్పాటు చేసి లివింగ్ స్టార్ట్ చేయించేటట్టు ముందుకు తీసుకొని వెళ్తే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, చాలా ఫాస్ట్గా డబల్ అవుతుంది, ట్రిపుల్ కూడా అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సో ఈ ప్రాజెక్టు వాళ్ళు ఇది phase 1 ఓపెన్ ప్లాట్స్ చేసి అమ్ముతున్నారు. నెక్స్ట్ phase 2లో వీళ్ళే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదే గేటెడ్ కమ్యూనిటీలో మనకు నివాసం ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నియర్ బై ఉండేటటువంటి కంపెనీస్లో, పెద్ద పెద్ద ఆఫీసులలో వర్క్ చేసేటటువంటి ప్రతి ఒక్కరికి అక్కడ ఇండిపెండెంట్ విల్లా, ఇండిపెండెంట్ హౌజు, G+1 లైక్ అట్లా నివాస స్థలాలు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు డెవలప్ చేయడము అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సో ఈరోజు దీని ప్రైస్ వచ్చేసి 22,000 కోట్ చేస్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయే లోపు అట్లీస్ట్ ఒక 10 నుంచి 12-13,000 ఆటోమేటిక్గా పెరుగుతుంది. బికాజ్ ఇక్కడ లివింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫ్యామిలీస్ ఉంటున్నారు, పిల్లలు ఉంటారు, స్కూల్ బస్సులు వస్తాయి, కాలేజ్ బస్సులు వస్తాయి. ఇక్కడ వీళ్ళకి సంబంధించి వీళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, తర్వాత మనకు ఓపెన్ థియేటర్, లైక్ అన్ని రకాలుగా వీళ్ళు క్రికెట్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, పిల్లలు ఆడుకోనికి ఏం కావాలండి అవన్నీ వీళ్ళు సమకూరుస్తున్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టు హైలైట్ అవుతుంది. ఇట్లాంటి హైలైట్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు కూడా హైలైట్ అవుతాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సో ఇంకా చాలా చాలా ఉన్నాయి.
కాబట్టి షాద్నగర్ డెవలప్మెంట్స్కి సంబంధించి మీరు చూసుకున్నట్లయితే RRR వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రేడియస్లో మనము రీచ్ అవ్వచ్చు. ఎలక్ట్రానిక్ సిటీకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు. మన విప్రో సర్కిల్ ఏర్పడబోతుంది. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడికి మనం ఒక 25 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే హైదరాబాద్ మెయిన్ సిటీ సెంటర్కి కూడా మనము జస్ట్ 45 మినిట్స్లో మనము రీచ్ అవ్వచ్చు. అండ్ గచ్చిబౌలి దాదాపు ఒక 50 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చు. అండ్ ఇది మేజర్ ల్యాండ్మార్క్ డెస్టినేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు వీకెండ్ గేట్వేస్ కూడా చూసుకుంటే ఇప్పుడు అక్కడ దర్గా మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు, జేపీ దర్గా, తర్వాత స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది ఒక మంచి గుర్తింపు పొందినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో పక్కనే కనహా శాంతివనము, వండ్రెల్లా, లైక్ ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంతోపాటు స్కూల్స్ కాలేజెస్ చాలా వస్తున్నాయి, ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా మనకు కృతికా హాస్పిటల్ అని, విజయజ్యోతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని, ఏబీవి మల్టీ స్పెషాలిటీ అని ఆ నియర్ బై లొకేషన్లోనే మనకు అన్నీ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఆక్స్ఫర్డ్, శ్రీ సత్య సాయి హై స్కూల్, వివేకానంద, ఎవ్రీథింగ్ చాలా చాలా ఉన్నాయి. జెమ్స్ అని, లైక్ ఎంబోసిస్ యూనివర్సిటీ అని, అట్లా చాలా ఉన్నాయి. ఫార్మాసిటీస్కి వచ్చేస్తే మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా భారీగా పెరిగిపోతూ ఉంది. ప్రజెంట్ ఎంఎస్ఎన్ అక్కడ మంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంది. అండ్ ఫిడిలిటీ ఇండస్ట్రీస్ అక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్లో. అరబిందో ఫార్మా కానీ, హెటేరో కానీ, అంటే ఇవన్నీ చాలా డిఫరెంట్ అన్నమాట. సో అమెజాన్ డాటా సెంటర్ కావచ్చు, హల్దీరామ్ కంపెనీ కావచ్చు, ఎల్వి ప్రసాద్, అండ్ మనకు జాన్సన్ బేబీ, అండ్ నాట్కో, హెచ్బిఎల్, హిల్ లిమిటెడ్, లైక్ చాలా రకమైనటువంటి ఇండస్ట్రీస్ అనేది మనకు అక్కడ మనం చూసుకోవచ్చు. దాదాపు 600 పైచిలుకు కంపెనీస్ అక్కడ రాబోతున్నాయి. సో 25+ lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళతో పాటే ఉండాలి. కాబట్టి దాదాపు ఒక పర్సన్కి 2 or 3 పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కాబట్టి 1 crore పీపుల్ అక్కడ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది, లివింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. అక్కడ భూములకు రెక్కలు వచ్చేస్తాయి, ఆల్రెడీ వచ్చేసినాయి. సో హైదరాబాద్ కన్నా ఇంకా టాప్ మోస్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి దాంట్లో మనం సరైన ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బయలుదేరదాం. ఫాస్ట్గా మూవ్ అయ్యి ఒకసారి విజిట్ చేసి నచ్చినట్లయితే కొన్ని డౌట్స్ ఏదన్నా ఉంటే అన్ని క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం. పదండి మిత్రులారా. ఇట్లాంటి అవకాశం కోసం చాలామంది వేచి చూస్తున్నటువంటి వాళ్లకు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వీలైతే ఒక 10 రోజులు మనం ఒక 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళైతాము. మీరు స్టేటస్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి అవకాశాన్ని మనము వేరే వాళ్ళకి కలిగిస్తే, వాళ్ళన్నా బాగుపడితే మనకు అదొక మంచి గుర్తింపునిస్తుంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఎవరైనా కానీ సరే అస్సలు వెనక్కి తగ్గొద్దు. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మన పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గాన్ని ఇస్తుంది. మీరు ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్సు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్సు, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత ఇన్వెస్ట్మెంట్. ది వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అంజీ